మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. మరి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వినాయక చవితి పండగ, బొజ్జగనపయ్య పండగ అయితే వచ్చేసేసింది కదా. మరి అందరూ కూడా ఈ పండగ కోసం చాలా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఒకటికి 3 రోజులు హాలిడేస్ వస్తాయి. ప్లస్ అంతేకాకుండా ఇంట్లో అమ్మ వాళ్ళు రకరకాల నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటారు. ఆ రోజు ఆయనకి ఇష్టమని చెప్పని అదే వంకతో మనమైతే అమ్మమ్మ అని చెప్పేసి లాగిచ్చేసేయచ్చు కదా. దట్ ఇంకోటి ఏంటి అంటే ఇంకా బాగా ఎంజాయ్మెంట్ ఏంటి అంటే నిమజ్జనం రోజు మనం అందరం చేసే డాన్స్ అయితే మంచిగా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కదా. సో దానికోసం అయితే వినాయక చవితి పండుగనైతే మనం అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం. మరి అదైతే రానే వచ్చేసింది. మరి ఈ వినాయక చవితి సందర్భంగా మరి మా ఛానల్లో అయితే హల్చల్ జరిగిపోతుంది అనమాట. మరి దీని సందర్భంగా మా తిరుపతిరావు అయితే ఈ రోజు మీకు ఒక చక్కని బియ్యం పాయసం చేసి చూపిస్తారు. అదే అండి బియ్యం పొంగలి. మరి ఆయనకి నైవేద్యం అయితే పెట్టేసేయాలి కదా. హాయ్ తిరుపతిరావు. హాయ్ మేడం. వినాయక చవితి శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ టు యూ మేడం. మరి మా వినాయక చవితికి వినాయకుడైతే రెడీగా ఉన్నాడు. మరి నువ్వు చేసి పెట్టే పొంగల్ని అయితే చూడటానికి రుచి చూడటానికి నైవేద్యం కోసం ఎప్పుడెప్పుడు తిరుపతిరావు చేసి పెడతాడా అని మరి చూసేద్దాం అయితే. చూసేద్దాం మేడం. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తావా? రైస్ కావాలి మేడం. ఓకే. బెల్లం. ఓకే. ఎండు ద్రాక్ష. ఓకే. యాలకులు. ఓకే. జీడిపప్పు. నెయ్యి. పాలు. ఓకే. ఇలాచి పౌడర్. ఇలాచి పౌడర్. ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన తిరుపతిరావు బియ్యం గడిగి అంతా రెడీగా పెట్టేసేసుకున్నాడు. సో ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసేసి అందులో పాలు పోసేస్తున్నాం. తిరుపతిరావు మనం పాలైతే పోసేసాం. సరే ఈ బాయిల్ అయ్యి పొంగాలి కదా. ఆ పొంగేలోపు నువ్వు ఇంటి దగ్గర వంట చేస్తావా? చేస్తాను మేడం. వంట చేస్తావా నువ్వు? ఓ నల్ల భీమ పాకం లాగా మా తిరుపతిరావు కూడా వంట చేస్తాడంట. ఏం చేస్తావు బాగా నువ్వు? ఎక్కువగా నాన్ వెజ్ చేస్తాను. నాన్ వెజ్ చేస్తావు బాగా. నాన్ వెజ్ లో ఏం చేస్తావు? చికెన్. చికెన్. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఓకే. బాగా చేస్తాను. అవునా? మామూలుగా రెగ్యులర్ గా ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చేస్తుంటారా? ఓకే. ఫీల్డ్ కి వెళ్తున్నావు, ఎలా అనిపిస్తుంది రెగ్యులర్ ఫీల్డ్? మాదన్నా అప్పుడప్పుడు కనిపిస్తుంటాం మేము. మీరు రెగ్యులర్ ఫీల్డ్ డైలీ మీరు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్డ్? బాగానే ఉంటుంది మేడం. అంటే వెళ్ళిన లెక్కలో మనకు కొంచెం గుర్తింపు వస్తుంది. ఇప్పుడిప్పుడే ఏ న్యూస్ ఉన్నా గానీ ప్రతి ఊరు వెళ్ళి చేస్తూ ఉంటాం కదా. కొంచెం ఎండ అనిపించినా గానీ ఫీల్డ్ లో తిరగడం బాగా ఆనందంగానే ఉంటుంది. ఆనందంగానే ఉంటుంది. కాకపోతే మనం డైలీ ఫీల్డ్ ఆటోమేటిక్ మీడియా అంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది. మనకి డే అని లేదు, నైట్ అని లేదు, ఆ కాలం ఈ కాలం అని లేదు కదా. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ బాగుంటుంది. వ్యూవర్స్ కి అయితే నేను చెప్పేది అదే, మీరు మీడియా ఫీల్డ్ లో కనుక వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా హ్యాపీగా వెళ్ళొచ్చు. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తెలుస్తాయి కూడా. న్యూస్ ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఏం జరుగుతుందని. ఎలా ఉండాలి, అవతల వాళ్ళతో ఎలా ఉండాలి, మన లైఫ్ లో ఎలా ఎదగాలి అనే దాని దగ్గర నుంచి 0 దగ్గర నుంచి 100 వరకు అన్ని పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట. మనం ఎలా ఉండాలి, అసలు వాట్ ఈజ్ లైఫ్ అనేది ఖచ్చితంగా తెలిసేది మీడియాలోనే. ఏం జరుగుతుంది సమాజంలో, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని చెప్పేసి. పాలు బాగా మరగాలి మేడం. పాలు బాగా మరగాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నావు కదా. బియ్యం 1 గ్లాస్ తీసుకున్నావా? గిద్దె బియ్యం తీసుకున్నారు. దానిలో కొంచెం మనం నామకావాస్తికి యాడ్ చేస్తాం కదా, పెసరపప్పు, పచ్చిపప్పు. అవైతే జస్ట్ నామకావాస్తికి యాడ్ చేసేసి మరి ముందుగా బియ్యాన్ని కూడా నానబెట్టేసుకొని ఉన్నారు. మరి మీరు ఎంతమంది? మేము 3 మేడం. మా బ్రదర్ అన్నంలో మా తమ్ముడు ఉన్నాడు. ఓకే. ఏం చదువుకున్నావు నువ్వు? నా ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయి వెంటనే మీడియాకి వచ్చేసావా? లేదు మేడం, వేరే దగ్గర జాబ్ చేశాను. జాబ్ చేసావు. మరి నువ్వు జాబ్ చేసావు కాబట్టి నీకు జాబ్ బాగుందా, మీడియా బాగుందా? దేని లైఫ్ స్టైల్ దానికే ఉంటుంది కదా మేడం. దేని లైఫ్ స్టైల్ దానికే ఉంటుంది అంటే బాగా లైఫ్ లో అది బాగుంటుంది. ఇక్కడ మీడియాలో ఇది బాగుంటుంది. దేనికి అదే బాగుంటుంది అనమాట. దొంగ దొరకడు అసలు. ఎక్కడికక్కడ సమాధానం చెప్పేస్తారు కూడా ఆఫీస్ లో కూడా అప్పుడప్పుడు. నీకు ఇంకా బాగా ఏమి ఇష్టం? నీకు బాగా ఇప్పుడు ఫుడ్ చికెన్ చేస్తున్నాను అన్నావు కదా, దానిలో మీ ఇంటి దగ్గర వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఏమి ఇష్టపడతారు నువ్వు చేస్తే? బిర్యానీ చేయమంటారు ఇంటి దగ్గర. నువ్వు వెళ్ళినప్పుడల్లా చికెన్ బిర్యానీ చేయమంటారు? చేయమంటారు కానీ నేను ఎప్పుడన్నా ఒకసారి పండగ కట్ట చేస్తుంటాను. ఓకే. రెగ్యులర్ గా కుదరదు కాబట్టి. ఓకే. మరి ఈసారి మాకు కూడా టేస్ట్ చూపించాడు. అయితే ఈసారి మన తిరుపతి రావుతో పండగ స్పెషల్ కాకుండా నార్మల్ గా ఒక రంజాన్ అలాంటి సెలబ్రేషన్స్ తో మనం కూడా చికెన్ బిర్యానీ చేపిద్దాం. ఏం తిరుపతిరావు? చేస్తాను మేడం. పక్కాగా చేస్తారంట మరి. సో నేనైతే టేస్ట్ చేస్తాను. మరి మీరు టేస్ట్ చేయలేరు కాబట్టి నేను చేసి చెప్తానులే మీకోసం. అయితే మరి బాగా ఫన్నీగా నీకు సాంగ్స్ ఇష్టమా, డాన్స్ ఇలా ఉంటుంటాయి కదా, అలా నీకు ఏమి ఇష్టం? సినిమా చూడటం ఇష్టం.
సినిమాలు చూడటం సినిమాలో ఫైట్ సీన్స్ ఇష్టం బాగా. ఫైట్ సీన్స్ ఇష్టం. ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టం మీకు? అంటే సెంటిమెంటల్, థ్రిల్లర్, సస్పెన్సెస్? థ్రిల్లర్. దెయ్యపు సినిమాలు కానీ, థ్రిల్లింగ్ ఉండే సినిమాలు కానీ, అంటే అది సస్పెన్స్ ఉంటాయి కదా, అలాంటి సినిమాలు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటివి. నాకు కూడా సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ఫ్యామిలీ మూవీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ గా చూస్తా. ఈ ఫైట్స్, లవ్ మూవీస్ ఇలాంటివి కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటివి బాగా ఎక్కువ చూస్తాను. ఆ తర్వాత ఫ్యామిలీ మూవీస్ చూస్తుంటాను అన్నమాట. అవి చూస్తుంటే టెన్షన్స్ కూడా మర్చిపోతాం కదా, మైండ్ అంతా దాని మీద జరుగుతుందని. మరి పాలైతే కాగుతున్నాయి కదా, మరి ఈ లోపే మనము బెల్లం కూడా దంచి పెట్టుకోవాలి. 1/2 లీటర్ పాలకి 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాము. అలాగే 1 కప్పు బెల్లం దంచి పెట్టుకున్న కప్ అయితే మనం తీసేసుకొని రెడీ చేసేసుకున్నాం. యాక్చువల్లీ బియ్యం పొంగల్ అనేది అందరికీ తెలిసిందే, బట్ ఈ రోజు ఏంటి మీరు స్పెషల్ గా చెప్తున్నారు అని అంటే మా యాంకర్ తిరుపతిరావు చేస్తున్నారు కాబట్టి మనం స్పెషల్ గా చెప్తున్నాం అనమాట. మరి పాలు అయితే పొంగొచ్చేస్తున్నాయి. సో మనం ఇప్పుడైతే ఈ నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, కొంచెం పచ్చనపప్పు ఏమైతే ఉన్నాయో అవి ఇందులో వేసేస్తున్నాం. పాలల్లో బాగా ఉడికితే బాగా టేస్ట్ వస్తుంది. మామూలుగా కొంతమంది నీళ్ళల్లో ఉడకబెట్టేసేసి ఆ తర్వాత పాలు పోసి అలా చేస్తారు కదా, మరి నువ్వేంటి పాలు పొంగబెట్టి ఆ తర్వాత పాలు మరిగిన తర్వాత బియ్యం ఏమంటున్నావు? టేస్టీ కోసమేనా? అవును మేడం, పాలల్లోనే ఉడికితే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే ఓకే. రెగ్యులర్ గా చేస్తుంటావు పొంగల్ ఎప్పుడన్నా ఇంటి దగ్గర పూజ అలాగా? ఓకే. వినాయక చవితికి మామూలుగా పూజ లేడీస్ జెంట్స్ ఇలా చేస్తారు. జెంట్స్ చేస్తే మంచిది అంటారు కదా, మీ ఇంట్లో నువ్వు చేస్తావా? పేరెంట్స్ చేస్తారా? నా పేరెంట్స్ చేస్తారు. పేరెంట్సే చేస్తారు. అంటే ఊర్లో బొమ్మ పెడతారు కదా, బొమ్మ కాడ ఉంటాం మేము. ఓ, బొమ్మ దగ్గర హల్చల్ అంతా నీదే అనమాట అయితే. ఓకే. మరి అయితే మనం బియ్యం పోసేసాం కదా, ఈ పొంగల్లో ఈ పాలల్లోని బియ్యం అనేది బాగా ఉడికితే ఆ పొంగలి టేస్ట్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అని అయితే అని అంటున్నాడు తిరుపతిరావు. మరి చూడాలి మా తిరుపతిరావు చేస్తున్న పొంగలి. తిరుపతిరావు పర్లేదు కదా, నువ్వెందుకు కొత్తగా చేస్తున్నట్టు అని అనిపిస్తుంది? చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టు ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేటట్టు ఉంటుందంట. తిరుపతిరావు చాలా అంటే చాలా ఫన్నీ అనమాట. ఆఫీస్ లో కూడా మంచిగా జోక్ చెప్పి అందరిని నవ్విస్తా ఉంటాడనమాట. సార్ ఏదన్నా మా ఎండి గారు ఏదన్నా సీరియస్ అయినా కూడా ఒక చిలక నవ్వు నవ్వేసి కామ్ అయిపోతారు. అందరూ ఇంకా సీరియస్ గా ఉన్న వాళ్ళు కూడా నవ్వేస్తారనమాట. ఏం తిరుపతిరావు అలా మాయ చేసేస్తాడనమాట. ఇంకో విషయం చెప్పనా, మా తిరుపతిరావుకి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి పెళ్లి కావాలని కోరుకుంటున్నాం. ఎస్, మీరు కూడా కోరుకోండి. ఏం తిరుపతిరావు, అంతే కదా? అవును మేడం. ఓకే. తిరుపతిరావు మాత్రం పొంగలి చేసే నిమగ్నంలో ఉన్నాడనమాట. మరి ఇదైతే పాలల్లో బాగా ఉడికిపోయింది. మామూలుగా మనం అన్నం ఎలా అయితే ఉడికి చూస్తామో అలాగే సేమ్ ఇది కూడా ఇంకొక 2 minutes ఉడికితే మాత్రం సరిపోతుంది అనమాట. ఆ పాలల్లో అన్నం ఉడుకుతుంటే ఆ స్మెల్ అసలు చాలా చాలా బాగుంది. ఆ స్మెల్ డిఫరెంట్ గా ఉందన్నమాట ఆ స్మెల్. సో మరి బియ్యం అయితే ఉడికేసాయి. మరి ఇంకా చూడు, మరి కరెక్ట్ గా ఉడికిందా? మెత్తగా ఉడికింది మేడం, చూడండి. యా, ఇప్పుడు బెల్లం వేయాలి. బెల్లం వేసేసేయాలి. ఓకే, వేసేసేనా? వేసేయండి. సో మరి బెల్లం వేసేసాము. ఇది బాగా కరగాలి కదా, ఇందులో ఉడకాలి, మిక్స్ అవ్వాలి, మింగిల్ అవ్వాలి. మిక్స్ అవ్వాలి, మింగిల్ అవ్వాలి, ఉడకాలి, కలవాలి అంట. ఇప్పుడు బెల్లం అయితే కరిగింది మేడం. ఓకే, దీన్ని పక్కన పెట్టి చిన్న బండి పెట్టి నెయ్యిలో జీడిపప్పు అవి వేయించుకోవాలి. ఓకే, ఓకే, బాండి పెట్టేసేసాం. నెయ్యి వేసేద్దామా? వేసేయండి. చాలా చాలా నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది కదా. ఓకే, మా ఆఫీస్ లో అయితే మా తిరుపతిరావుకి చిలకముక్కు తిరుపతిరావు అని పేరు కూడా పెడతారనమాట.
అంత ఫన్నీగా ఉంటాడు, జోవియల్ గా ఉంటాడు అని చెప్పేసి. ఓకే, నెయ్యి అయితే వేడెక్కేసింది, మరి అవి వేసేద్దామా? దీనిలో అయితే జీడిపప్పు, కిస్మిస్ అన్ని రెడీ చేసేసి పెట్టుకొని ఉన్నారు. మరి యాక్చువల్ గా మనం పూజ కూడా లేడీస్ కన్నా కూడా జెంట్స్ చేస్తేనే మంచిది అని చెప్పేసి అని అంటారు. మరి తిరుపతిరావు మాత్రం కేవలం నైవేద్యాలు మాత్రమే చేస్తారంట ఇంట్లో, అంతేనా? మరి ఫైనల్ గా దీనిలో వేసేస్తున్నా. ఇప్పుడు ఇది పెట్టాలి. కీప్ వామా. ఓకే, మరి అవి వేసేద్దాం అయితే. ఓకే, ఫైనల్ గా అయితే మరి తిరుపతిరావు జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి వేసేసి గార్నిష్ చేసేసాడు. దీన్నైతే ఒక్కసారి ఈ నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి పౌడర్ ఇవన్నీ బాగా కరిగేంత వరకు మనం కొంచెం కలయ పెడదాము. కొంచెం నెయ్యి కూడా, కొంచెం పైన మళ్ళీ నెయ్యి. ఓకే, ఎంత కొంచెం అయినా కొంచెం, ఓకేనా? చాలు చాలు. ఓకే, ఓకే. మరి పాలల్లో ఉడికిన బెల్లం పొంగల్, అంతే కదా? మరి స్మెల్ అయితే చాలా 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 అదిరిపోతుంది నిజంగా, రియల్లీ నైస్ అసలు. స్మెల్ అయితే మాత్రం ఆ నెయ్యి, పాలల్లో ఉడికిన స్మెల్ అదంతా అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. మరి ఇంకెందుకు, మరి బజ్జగనపైకి నైవేద్యం పెట్టేసేద్దాం. మేడం, పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, వినాయకుడికి నైవేద్యం పెట్టేద్దామా? పెట్టాలా? ఫస్ట్ నేను టేస్ట్ చేయకూడదా? ముందు దేవుడి తర్వాతే కదా మేడం ఎవరైనా. అంతే అంటావా? సో వినాయకుడికి పెట్టిన తర్వాతే మనకి టేస్ట్ చూపిస్తారంట. ఓకే, మేడం పొంగల్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, మరి నాకు స్పూన్. ఇంత పెద్ద చెయ్యి ఉన్నాక స్పూన్ ఎందుకు మేడం? తిరుపతిరావు కాలిద్ది. తిరుపతిరావు లేదు మేడం, కాలదు. కాళ్ళ దేవుని తెలుసుకొని తినండి, ఏం కాదు. దేవుణ్ణి తలుచుకొని తినాలంట, కాలదంట. నేను సీతమ్మలాగా ఇప్పుడు అగ్ని ప్రవేశం చేసినట్టు ఈ వేడి వేడి పొంగల్ని కూడా నేను టేస్ట్ చేయాలేమో. నిజంగా చాలా చాలా బాగుంది తిరుపతిరావు. అన్నంలో నార్మల్ గా బియ్యం ఉడికి అలా వేసిన దానికి దీనికి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. నిజంగా చాలా బాగుంది, మీరు కూడా టేస్ట్ చేయండి. సో చూసేసారు కదండి, మరి మా తిరుపతిరావు చేసిన బియ్య పొంగలి వినాయక చవితి రోజున జెంట్స్ చేస్తే ఆ వినాయకుడికి చాలా ఇష్టం అంట. సో ఆ స్పెషల్ గా మరి ఈ రోజైతే మా యాంకర్ అయితే మీకు పొంగల్ చేసి చూపించేశారు కదా. పొంగల్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. లేడీస్ చేస్తే ఎంత అమృతంలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నిజంగా తిరుపతిరావు అయితే చాలా బాగా చేశారు. తిరుపతిరావు నిజంగా హ్యాట్స్ ఆఫ్. మాకు మంచి పాలల్లో ఉడికిన పొంగల్ని అయితే మాకు చూపించావు. అండ్ మీకు కూడా ప్రేక్షకులకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్తే.